53,922 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. ఫాస్ట్ ట్రాక్లో పారిశ్రామిక ప్రాజెక్టులు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు ఇస్తున్నామని, అదే వేగంతో ప్రాజెక్టుల గ్రౌండింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశమైంది. 53,922 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపిబి ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతి నెలా సమీక్షిస్తారని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు పరిశీలించాలన్నారు. ఇప్పటివరకు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏ ప్రాజెక్టు అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహీంద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని, దీనికి అనుగుణంగా అధికారులు స్పందించాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే కీలకమని, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మిగతా నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ఈ పారిశ్రామిక పార్కులన్నీ బిజినెస్ సెంటర్లా చేసి ఒక ఏకోసిస్టమ్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు, భూ యజమానులను కూడా ఈ పారిశ్రామిక పార్కులో భాగస్వాములను చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో మెగా, మీడియం స్థాయిలో పారిశ్రామిక పార్కులను నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఈ పారిశ్రామిక పార్కులకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను అనుసంధానించడంతో పాటు వాటికి ప్రామాణిక మార్గదర్శకాలను నిర్దేశించాలన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశంలో ఆర్టీహెచ్ ద్వారా జరిగే కార్యకలాపాలను సమీక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటోనగర్లలో రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవడంపై సమీక్షించిన సీఎం దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావడం ముఖ్యమైన సీఎం ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ ఆధారిత వాల్యూ చైన్ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. అలాగే ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, కోవర్కింగ్ స్పేస్లను ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు గత పాలకులు తిరుపతి వెంకటేశ్వరస్వామి ఏడుకొండల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని, కొండను ఆనుకుని హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయించిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా స్థలం చూపామన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 10వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు ఇవి. చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ లిమిటెడ్ 427 కోట్ల రూపాయల పెట్టుబడులు, 180 మందికి ఉద్యోగ అవకాశాలు. చిత్తూరు జిల్లాలో ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 786 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ 1110 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు. తిరుపతిలో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 400 కోట్ల రూపాయల పెట్టుబడులు, 300 మందికి ఉద్యోగ అవకాశాలు. మడకసిరలో హెచ్ఎఫ్సిఎల్ 1197 కోట్ల రూపాయల పెట్టుబడులు, 870 మందికి ఉద్యోగ అవకాశాలు. అనకాపల్లిలో వరహ ఆక్వా ఫామ్ 32 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3500 మందికి ఉద్యోగ అవకాశాలు. విశాఖపట్నంలో జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 237 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5000 మందికి ఉద్యోగ అవకాశాలు. చిత్తూరులో అలీవ్ సంస్థ 45 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2500 మందికి ఉద్యోగ అవకాశాలు. నెల్లూరులో ఇఫ్కో కిసాన్ సెజ్ 870 కోట్ల రూపాయల పెట్టుబడులు, 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు. కృష్ణపట్నం ధీరుభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ 1843 కోట్ల రూపాయల పెట్టుబడులు, 19,000 ఉద్యోగ అవకాశాలు. భోగవరం ఎన్కామ్ వైజాగ్ హోటల్ 178 కోట్ల రూపాయల పెట్టుబడులు, 250 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతిలో మంజరి హాస్పిటాలిటీ 276 కోట్ల రూపాయల పెట్టుబడులు, 225 మందికి ఉద్యోగ అవకాశాలు. మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్
96 కోట్ల రూపాయల పెట్టుబడులు, 300 మందికి ఉద్యోగ అవకాశాలు. నంద్యాల జిల్లా కొలిమిగుంటలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు, 950 మందికి ఉద్యోగ అవకాశాలు. సత్యసాయి జిల్లా రామగిరి మత్తవకుంట్లలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 800 కోట్ల రూపాయల పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగ అవకాశాలు. అనంతపురంలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 320 మందికి ఉద్యోగ అవకాశాలు. కర్నూలులో సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు, 380 మందికి ఉద్యోగ అవకాశాలు. కడపలో హెక్సా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగ అవకాశాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో రెఫెక్స్ సోలార్ SPV5 లిమిటెడ్ 480 కోట్ల రూపాయల పెట్టుబడులు, 345 మందికి ఉద్యోగ అవకాశాలు. అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ పవర్ లిమిటెడ్ 3286 కోట్ల రూపాయల పెట్టుబడులు, 440 మందికి ఉద్యోగ అవకాశాలు. పాడేరులో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ 15455 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8400 మందికి ఉద్యోగ అవకాశాలు. కడపలో చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 15050 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8400 మందికి ఉద్యోగ అవకాశాలు. నాయుడుపేటలో సిర్మా SGS టెక్నాలజీ 1595 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2170 మందికి ఉద్యోగ అవకాశాలు. కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 586 కోట్ల రూపాయల పెట్టుబడులు, 613 మందికి ఉద్యోగ అవకాశాలు. అనకాపల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ 485 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు. నెల్లూరు జిల్లా ఆదాని వెల్మర్ లిమిటెడ్ 578 కోట్ల రూపాయల పెట్టుబడులు, 285 మందికి ఉద్యోగ అవకాశాలు. చిత్తూరులో టైరోమేర్ టెక్నాలజీ లిమిటెడ్ 85 కోట్ల రూపాయల పెట్టుబడులు, 120 మందికి ఉద్యోగ అవకాశాలు. కడప జిల్లాలో రామ్సీ బయో ప్రైవేట్ లిమిటెడ్ 356 కోట్ల రూపాయల పెట్టుబడులు, 600 మందికి ఉద్యోగ అవకాశాలు. కోనసీమ శ్రీ సర్వారయ్య షుగర్స్ లిమిటెడ్ 161 కోట్ల రూపాయల పెట్టుబడులు, 189 మందికి ఉద్యోగ అవకాశాలు. కాకినాడ పట్టాభి ఆగ్రో ఫుడ్స్ 408 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు. 10వ SIPB ఆమోదించిన 30 ప్రాజెక్టుల వివరాలు ఇవి. వీటి ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ కానున్నాయి.